జనభేరి న్యూస్ కి స్వాగతం. ఉగ్రవాద దాడుల నేపథ్యంలో దేశ సమీక్షను చాటుతూ బీజేపీ ప్రభుత్వం మతతత్వాన్ని విధానాలు నిరసిస్తూ శ్రీకాళహస్తిలో వామపక్షాలు ప్రజా సంఘాల నాయకులు ఆధ్వర్యంలో సమీక్ష ర్యాలీ నిర్వహించారు. స్థానిక పెళ్లి మండపం వద్ద నుండి ప్రారంభించిన సమీక్ష ర్యాలీ పురవీధుల్లో సాగింది. దేశ సమీక్షను కాపాడుకుందాం, మతతత్వాన్ని వ్యతిరేకిద్దాం, ఉగ్రవాదాన్ని వ్యతిరేకిద్దాం అంటూ నినాదాలు చేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు, క్రిస్టియన్ సంఘాల ప్రతినిధి పాస్టర్ సుందర్ రాజన్, ముస్లిం సంఘాల నాయకులు ఇస్మాన్ మాట్లాడారు. దేశ ప్రజలందరూ ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ సమైక్యంగా ఉంటే బీజేపీ ప్రభుత్వం మతతత్వాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతోందని ఆరోపించారు. అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి ఉగ్రవాదంపై దాడులు ఎందుకు ఆపారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గంధమ్మణి, గురవయ్య, కుమార్, రాధమ్మ, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. అన్ని పార్టీలు కూడా కలిసి వివిధ దేశాలకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, వివరించడానికి వెళ్ళడం కూడా జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వేరే అమెరికా చెప్పిందని చెప్పి ఈరోజు మధ్యంతరంగా ఉగ్రవాదుల స్థావరాల మీద దాడిని ఆపేసింది. మేము పెద్ద గొప్ప చేశామని చెప్పేసి ఈరోజు సింధూరు పేరుతో పెద్ద గొప్పలు చెప్పుకోవడం అనేది ఈ భారతీయులను అవమానపరచడం కదా, ఇంకొకటి కాదని చెప్పి నేను చెప్తున్నా. ఆ రోజు స్వతంత్ర పోరాటంలో లొంగిపోయి సంతకాలు పెట్టి స్వతంత్ర పోరాటానికి అన్యాయం చేశారు. ఈ రోజు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో అమెరికా చెప్పిందని చెప్పి ఈ రోజు అన్యాయం చేస్తున్నారు. ఇది తగునా అని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు మొత్తం కూడా పహల్గామ్లో జరిగిన దాడిలో కాపాడింది ముస్లింలే అని చెప్పి ప్రతి ఒక్కరు అక్కడ బాధితులు ప్రతి ఒక్కరు కూడా ప్రకటించారు. మమ్మల్ని కాపాడింది మా సోదరులు, ఆ సోదరులు ముస్లిం సోదరులు అని చెప్పేసి ప్రకటించారు. ఇంత సమైక్యత చేస్తే ఈరోజు కొన్ని మీడియా సంస్థలు మన సైనిక కణాలని కురేషి గారికి మతం అట్టగట్టి ఆమెను ఈరోజు మతం రంగు భూమి అవమానపరచడం అంటే భారత సైన్యాన్ని అవమానపరచడం కాదు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు పోరాడుతుంది మతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఉన్మాదానికి వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నారు. ఈ దేశ సమైక్యత కోసం నిలబడుతున్నారు. ఈ స్ఫూర్తిని భగ్నం చేసేట్టు ఈ మీడియాలోనూ లేకపోతే సోషల్ మీడియాలోనూ కొంతమంది డైరెక్ట్ గా మంత్రులు, ఎంపీలు ఈరోజు ఇటువంటి మతోన్మాదాన్ని పెంచి పోషించడం, ఒక మతాన్ని టార్గెట్ చేసుకుని, ఒక ముస్లిం మతాన్ని టార్గెట్ చేసుకుని దుష్ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం నేను ప్రశ్నిస్తున్నాను. ఈ రోజు ఇది ఖరైన కాదు. ఖచ్చితంగా భారతీయులందరూ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మొత్తం కూడా సిక్కు ప్రతి ఒక్కరు కూడా ఐక్యంగా ఉన్నారు. ఈ ఐక్యత ప్రదర్శిస్తాం, జాతి సమైక్యతను కాపాడుకుంటాం, భారతదేశాన్ని కాపాడుకుంటాం, ఈ ఉన్మాదాన్ని వ్యతిరేకిస్తాం, యుద్ధోన్మాదాన్ని వ్యతిరేకిస్తాం, మతోన్మాదాన్ని వ్యతిరేకిస్తామని చెప్పేసి మేము ఈ యొక్క సమైక్యత ర్యాలీని నిర్వహిస్తా ఉన్నాం. జై హింద్. ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో సిపిఐ, సిపిఎం అలాగే హిందూ సహోదరులు, ముస్లిం సహోదరులు, మన క్రైస్తవ సహోదరులు కలిసి ఈరోజు ర్యాలీ చేస్తున్నాం. ఎందుకురా అంటే మనం చూసినట్లయితే పెహల్గాంలో ఏదైతే జరిగిందో దాన్ని మేము ఖండిస్తూ, అలాగే ఉగ్రవాదాన్ని, అలాగే మతోన్మాదాన్ని మేము ఖండిస్తూ, ఉగ్రవాదానికి ఎలాంటి మతం లేదు, ఎలాంటి మానవత్వం లేదు. కాబట్టి మేమంతా ఒకటే, భిన్నత్వంలో ఏకత్వం. కాబట్టి మళ్ళీ మేము ఇంకోసారి దీన్ని మేము నిదర్శనం చూపిస్తూ మేమంతా ఒకటే అని తెలుపుతూ, ఇలాంటివి ఏదన్నా మా భారతదేశానికి ఏదైనా ముప్పు జరిగితే అందరికన్నా ముందు మేమే ఉంటామని హెచ్చరిస్తూ దీన్ని సెలవు. జై హింద్.